బొల్లి వ్యాధి లేక విటిలిగో లేదా ల్యూకోడర్మా అని కూడా అంటారు. ఈ వ్యాధిని గురించి ప్రజలకు వివరించడానికి అవకాశం కల్పించిన వాహిని మీడియా యజమానికి నా ప్రత్యేక అభినందనలు. గత వీడియోలో కూడా బొల్లి వ్యాధిని గురించి చెప్పుకున్నాం. మళ్ళీ మరోసారి రెమెడీతో మీ ప్రేక్షకులకు ముందు వస్తున్నాను. బొల్లి వ్యాధి నయం కావాలంటే కొవ్వుతో కూడిన ఆమ్లాలు 3 ఫ్యాటీ యాసిడ్స్తో ఈ వ్యాధి సంపూర్ణంగా శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మానవ మేధతో తయారు చేసిన ఒమేగా 3 ఫ్యాటీస్ ఈరోజు వైద్యులు పేషెంట్లకు ఇస్తున్నారు కాబట్టి సత్ఫలితం రావడం లేదు. అన్ని రకాల వైద్య చికిత్సల్లోనూ ఖచ్చితత్వంతో నమ్మకంతో కూడిన శాశ్వత పరిష్కారం బొల్లి వ్యాధిగ్రస్తులకు చూపించడం లేదు. అయితే గిరిజన వైద్య మూలికలతో ఈ బొల్లి వ్యాధిని శాశ్వతంగా అరికట్టవచ్చు. దీంట్లో వచ్చేసింది ఇది బొల్లి వ్యాధికి ఈ విధంగా ఉంటుంది. ఇది గడ్డ, ఇది శ్యామగడ్డ మారుతూ ఉంటుంది. సేమ్ చూసేదానికి శ్యామగడ్డ లాగా ఉంటుంది. వేర్లు ఈ విధంగా ఉంటాయి. దీని కింద మన రైతులు కూడా పండిస్తూ ఉంటారు. ఈ రైతు శ్యామగడ్డలు పండిస్తూ ఉంటారు. చూసేదానికి రెండు సేమ్, దానికి దీనికి ఏమాత్రం తేడానే ఉండదు. ఇంత సైజే పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలైనా దీనికంటే పెద్ద సైజు ఏమి రాదు. ఇంతే సైజు ఉంటుంది. దీన్ని మనం సేకరించుకొని సపరేట్ చేసుకొని దీన్ని నీళ్ళలో ఆరబెట్టుకొని మామూలుగానే యంత్ర సహాయం కాకుండా రోట్లో వేసుకొని బాగా దంచి పౌడర్ వేసుకొని వస్త్రగాలితం చేసుకోవాలి. ఆ తర్వాత టీ ఈ విధంగా ఉంటుందండి. దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి. దీన్ని మేము పాముగడ్డలు, పాము తీగ అంటాం మా ప్రాంతంలో. వివిధ ప్రాంతాల్లో వాళ్ళ వేరే పేర్లు కూడా ఉండొచ్చు. వాళ్ళ స్థితిగతి వాళ్ళ మా ప్రాంతంలో దీన్ని పాముగడ్డ, పాము తీగలు అంటారు. వేరే ప్రాంతాల్లో వేరే పేర్లతో కూడా పిలవచ్చు. ఏదైనా దీనికి బొల్లి వ్యాధికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే విధంగా చేయాలంటే చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. బాగా కత్తిరించుకొని ఆకులతో తీగలు మొత్తం కత్తిరించుకొని ఎద్దుగాని నూనె 1 లీటర్కు 1 కేజీ, ఇది 1 కేజీ ఆకులు తీగలు చిన్న ముక్కలా కత్తిరించుకొని 1 లీటర్కు 1 కేజీ, 10 లీటర్లు అనుకోండి, 10 కేజీలు ఈ చిన్న ముక్కలుగా కత్తిరించుకునేసింది ఉడకబెట్టుకోవాలి. బాగా 10 లీటర్లు కొబ్బరి నూనె తీసుకొని 5 లీటర్లు వచ్చిందాకా సన్నని మంట మీద ఉడకబెట్టినప్పుడు దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఇది వచ్చి దీంట్లో ఒమేగా 3 ఫ్యాట్స్, ఈపీఏ, డిహెచ్ఏ. ఒమేగా 3 ఫ్యాట్స్ ఈపీఏ రూపంలో ఉంటుంది, డిహెచ్ఏ. ఈ రెండు కలిస్తేనే బొల్లి వ్యాధి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీంట్లో వచ్చేసింది ఘన పదార్థం రూపంలో ఉంటుంది, ఈ పౌడర్ రూపంలో ఉంటుంది. దీంట్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మా ప్రాంతంలో గిరిజనులు ఏం చేస్తారంటే పాము గరిచినప్పుడు ప్రాథమిక వైద్యం హాస్పిటల్కి పోయేంత వరకు ఎవరికన్నా నాగుపాము కానీ రక్తపంజరు కానీ పాము కరిస్తే ఇదేం చేస్తారంటే ఈ ఆకులు తీగలు నోట్లు వేసి బాగా నమిలుతారు. నోట్లో వేసి బాగా ఆ పక్క ఈ పక్క నమిలినప్పుడు బంక కట్టేస్తుంది. నోరంతా బంక కడుతుంది. బంక కట్టినప్పుడు పాము కాటికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. ప్రాథమిక వైద్యం చేస్తారు హాస్పిటల్ పోయేంత వరకు. ఇది బాగా నమిలి బంక్ వచ్చిన దాకా నమిలి మింగేయాలి. మింగితే ఆ తర్వాత 2 రోజుల వరకు మంచినీళ్ళు వాడకూడదు, వేడి నీళ్ళు వాడకూడదు. ఉప్పుడు బియ్యం వంచిన గింజి మాత్రమే తాగాలి. ఎన్ని రోజులు? 2 రోజుల వరకు. పాము గరిచిన 2 రోజుల వరకు ఉప్పుడు బియ్యం గంజి, నీళ్లు తాగకూడదు. ఉప్పుడు బియ్యం గంజే తాగి. ఆ విధంగా మా ప్రాంతంలో గిరిజనులు ప్రాథమిక వైద్యం చేస్తారు. నాగుపాము కానీ రక్తపంజరి కానీ కరిస్తే పాము కాటుకు కూడా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ మండలం మీద పనిచేస్తుంది. ఇది
హృదయ సంబంధ వ్యాధులు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఉంటే కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అదే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నిజమైన ఆయుర్వేదం ఒక వ్యాధికి పనిచేస్తే 2-3 వ్యాధులు కూడా బాగా అవుతుంది. ఇది హృదయ సంబంధ వ్యాధికి పనిచేస్తుంది, ప్రాథమిక వైద్యానికి పాంగర్షింపుడు పనిచేస్తుంది, బొల్లి వ్యాధికి పనిచేస్తుంది. దీంట్లో భగవంతుడు ప్రకృతి ద్వారా మనకి ఎట్లా ప్రసాదించినారంటే EPA, DHA అనే 2 omega-3 యాసిడ్స్ 2 దీంట్లోనే ఉంటాయి కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుంది. దీంట్లో అనుమానమే లేదు. ఈ మెడిసిన్ వాడిన 21 రోజుల్లోనే చిన్న చిన్న స్వేద గ్రంథులు వస్తాయి శరీరం అంతా. 6 వారాలు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 3వ నెలలో 60%, 50 నుంచి 60% వరకు కొత్త చర్మం వచ్చేస్తుంది. 6 నెలల్లో సంపూర్ణంగా బొల్లి వ్యాధికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. చూడండి, ఈ అబ్బాయి 21 సంవత్సరం తిరుపతిలో మోహన్ బాబు కాలేజీలో చదువుకుంటున్నాడు. నా దగ్గరికి వచ్చినాడు. ఫస్ట్ ఈ విధంగా ఉన్నది, 2 చేతుల మీద బొల్లి వ్యాధి 10 సంవత్సరాల నుంచి ఉండాలి. నా మెడిసిన్ వాడినాక 21వ రోజు ఈ విధంగా చిన్న చిన్న మచ్చలు ఏర్పడినాయి. ఆ తర్వాత చూడండి, ఎంత మచ్చలు వచ్చాయి చూడండి, ఈ ప్రాంతంలో ఇదంతా చూడండి. ఇది ముందు మెడిసిన్ వాడకముందు. ఇది బాగా గమనించండి. ఇది ఎన్ని రోజుల్లో వచ్చిందంటే 6 వారాల్లో వచ్చింది. ఇదంతా ఈ విధంగా. చూడండి, పైన చూడండి. ఈ విధంగా బొల్లి వ్యాధిగ్రస్తులకు వయసుతో తేడా లేకుండా ఏ వయసు అయినా సరే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. 100కు 100% నేను ఈరోజు హామీ ఇస్తున్నాను. 21వ రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది, ఇబ్బంది లేదు. ఈ మెడిసిన్ వాడిన తర్వాత అప్లై చేసుకున్నప్పుడు మొదటి వారం 2 వారం ఫస్ట్ గరుగ్గా ఉంటుంది కొంచెం చూడడానికి. ఈ ల్యూకోడర్మా వ్యాధి ఉన్నప్పుడు ఈ మెడిసిన్ వాడినప్పుడు మొదటి వారం 2వ వారం ఏమవుతుందంటే షైనింగ్ వచ్చేస్తుంది, బాగా కొంచెం కాంతివంతంగా వస్తుంది, శరీరం అంతా కాంతివంతంగా వచ్చి 2వ వారం ఏమవుతుందంటే ఇచ్చికి వస్తుంది. మరీ భీకరంగా ఏం రాదు, కొద్దిగా ఎక్కడెక్కడ ఈ బొల్లి వ్యాధి ఉందో అక్కడంతా 2వ వారం లైట్గా ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ వచ్చినప్పుడు గోడతో గీకకూడదు, కచ్చి పెట్టుకున్నట్లే అది పెట్టుకోవాలి. అది కొద్దిసేపు ఆ ఇచ్చింగ్ వచ్చినప్పుడు మళ్ళీ పౌడ్రు వాడింటాం కాబట్టి ఇచ్చింగ్ వస్తుంది. మళ్ళీ ఆయిల్ వేస్తే ఆ ఇచ్చింగ్ అనేది పూడుస్తుంది. అది ఇచ్చింగ్ వస్తూ ఉంది అంటే కనెక్ట్ అవుతా ఉందని అర్థం, లోపల శరీరంలో కనెక్ట్ అవుతా ఉంది. ఆ ఇచ్చింగ్ 1 వారం రోజులు ఉంటుంది అంతే, 3వ వారం మళ్ళీ ఉండదు. ఈ 2 వారాల్లో షైనింగ్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది. 3వ వారం ఇచ్చింగ్ అనేది తగ్గిపొడుస్తుంది, మచ్చలు రావడం ప్రారంభమవుతుంది, ఇబ్బంది లేదు. దీనికి శాశ్వతమైన పరిష్కారం గిరిజన వైద్య మూలికలతో ఇది అద్భుతంగా పరిష్కారం చూపిస్తుంది.